నాయకుడు మన జీవనన్న. మీ అందరు కూడా నేను కోరేది ఒక్కటే, మా పుస్తకం వాళ్ళు కూర్చోరు కానీ కొద్దిగా యువ మహిళలు నిలబడితే బాగుంటుంది. కొద్దిగా దగ్గరికి రండి ప్లీజ్. మా వాళ్ళు కూర్చోండి. పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద మా అన్న జీవనన్న గారు మరోసారి మీ ఆశీర్వాదం కోసం ఎమ్మెల్యేగా పోటీ చేసి మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చారు. వారికి మా 31, 32, 33, 36, 35 వార్డు మహిళలు అన్నా మేం మీ వెంటే ఉంటాం, మరోసారి మీ విజయానికి కారణమవుతామంటూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, సోదరులకు, మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నిజంగా ఈరోజు ఇక్కడ చూస్తే ఆశీర్వాదం కోసం వచ్చినట్టు లేదు, అన్న గారికి మేము ముందుండి గెలిపిస్తామని మా అక్క చెల్లెలు ఇంత ఆనందంగా 6 గంటల నుండి సుమారు 2 గంటల నుండి వెయిట్ చేసి మా అన్న గారికి మేము అందరం ఆశీర్వదించే పోతాం. ఎందుకంటే మా అన్నగారు నా బిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి నన్ను ఒక్క మా అత్తకు 2000 పెన్షన్లు ఇచ్చి మా ఇంటిని ఆదుకున్నాడు. ఈ రోజు ఇట్లాంటి ఎల్ఓసీలు, సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పుకుంటూ పోతే ప్రతి ఇంటికి నన్నాలు ఇల్లు ఇచ్చిర్రు. మీ అందరు గుర్తు చిన్నప్పటి నుండి మనం అందరం ఇక్కడే పెరిగినాం. నా గుర్తు 2001లో నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు మన ఏరియాలో హైడ్ బోర్డు తప్పిస్తే నల్ల నీళ్ళు వచ్చేటివి కావు. ఆ హైడ్ బోర్ కోసం కూడా లైన్ గా ఉంటూ బిందెనక బిందె, బిందెనక బిందె, బిందెనక బిందె, నా బిందె ముందు, నీ బిందె ముందని కొట్లాడుకుంటూ ఒక్క బిందెతో ఇంకో బిందె కొట్టుకుంటే నెత్తిలు పలిగిపోయినాయి. అట్లాంటి రోజుల నుంచి ఈ రోజు లేవక ముందే నీళ్ళు వచ్చినాయి. అవునా కాదా? అవునా కాదా? ఇలాంటివి కాకుండా ఇట్లాంటి సంక్షేమ పథకాలు 1, 2 కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు ఏం ఫరక్ ఉంటే ఈ మా అక్క చెల్లెలు, అన్న తమ్ముల ముఖంలో మీద ఈ ఆనందం తెలంగాణ వచ్చిన తర్వాతనే. ఇది మీరు అందరూ ఒప్పుకోవాలి. తెలంగాణ రాకంటే ముందు మన పరిస్థితి ఏంటి? మన ఆడవాళ్ళకి ఇంట్లో మన సంచలన పైసలు ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటుంది. ఈ పెన్షనే కాదు, ఈ రోజు చూస్తున్నాం మొత్తం బంధువులు ఉంటుండే. ఈ రోజు డాంబర్ రోడ్ వేసిన ఘనత ఎవరుందంటే మా జీవనన్న గారిదా నేను చెప్పుకుంటున్నా. ఈ పనులు ఇండరిగింది మోటార్ పడితే నిజంగా ఒట్టు మమ్మల్ని మా వెంటే ఉంటూ నన్ను చైర్మన్ స్థాయికి తెచ్చిర్రు. మా అన్నని అలాగే ఈ రోజు మీరు అందరూ ఓటేసి మంత్రిని చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. ఎందుకంటే నేను చాలా మంది ఎమ్మెల్యేతో పనిచేస్తా. 1, 2, 3 అందరు ఎమ్మెల్యేని చూసినా, సంతోష్ రెడ్డిని చూసినా, అన్నపూర్ణమ్మని చూసినా, బాజిరెడ్డి గోవర్ధన్ చూసినా, సురేష్ రెడ్డి సార్ని చూసినా. ఇప్పుడు అన్న మాట్లాడాలని కోరుకుంటూ అన్నకు మనం తరపున చిన్న గజమాల వేస్తున్నాం. ఒక్కసారి నేనంట కారు గుర్తుకే, కారు గుర్తుకే, గుర్తుల గుర్తుంచుకో, గుర్తుంచుకో. ఈ అక్కలు అంటలేరు తెలంగాణ. ఈరోజు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆశీర్వాద యాత్రలో భాగంగా గోల్ బంగ్లా ప్రాంతానికి విచ్చేసినటువంటి నాకు 31, 32, 35 వార్డుల నుంచి 36 వార్డుల నుంచి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఘన స్వాగతం పలికినటువంటి పూలతో, మంగళ ఆరతులతో, డీజే చప్పులతో, ఆటలతో, పాటలతో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి అక్క చెల్లెలకు
నా ఆర్మూర్ పట్టణ తోబుట్టువులకు, మా అమ్మలకు, వృద్ధులకు, పెద్దలకు, వేదిక పైనటువంటి నాయకులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు వేదిక పైన సభాధ్యక్షులు పండిత్ వినిత పవన్ గారికి, మా చెల్లె సుజాత రమేష్ గారికి, అదేవిధంగా సుకేష్ గారికి, దినేష్ గారికి, మరి సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బబ్లు గారికి, ఎస్ఎస్కే మన ప్రెసిడెంట్ సమాజ్ ప్రెసిడెంట్ మదన్ మోహన్ గారికి, సతీష్ గారికి, యువ నాయకులు డార్లింగ్ రమేష్ గారికి, అదేవిధంగా శ్యామన్న గారికి, రాజేష్ గారికి, సలక్ వినోద్ గారికి, పేరు రాజారెడ్డి గారికి, పేర్లు చెప్పాలంటే చెప్తే రామాయణం, వింటే మహాభారతం. ఉన్న ఊరంతా నాదే. 36కు 35 కౌన్సిలర్లు నా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దిక్కు దివాని ఉన్నారా? ఇవాళ ఇంకా వేదిక పోయినటువంటి పేర్లు చెప్పినలకు అదేవిధంగా రాజేష్ కూడా వచ్చారు, సాడాక్ వినోద్ గారు వచ్చారు, ఇంకా డార్లింగ్ రమేష్ పేరు చెప్పిన అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఎట్లుండే ఆర్మూర్ ఎట్లయింది ఈరోజు? ఆ రోజు తెలంగాణ రాకుండా ముందు 2014లో మీ కడుపులో తలకాయ పెట్టి అమ్మా నన్ను ఆశీర్వదించమని అడిగినప్పుడు నన్ను ఏమి అడగకుండానే మీరంతా 2014లో 15,000 మెజార్టీతో గెలిపించారు. దాని తర్వాత మళ్ళీ 2018లో 30,000తో మెజార్టీతో గెలిపించిన దేవుళ్ళు ఆర్మూర్ పట్టణ ప్రజలు, మా గోల్ బంగ్లా ప్రాంత ప్రజలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మా నాయన సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు. అట్లాంటి నన్ను ఈ రోజు ఇంత పెద్ద స్థానంలో ఉన్నా అంటే దానికి కర్త కర్మ క్రియ ఇక్కడ ఉన్నటువంటి నా తోబుట్టులు, మా అక్క చెల్లెళ్ళు, యువకులు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆర్మూర్ తెలంగాణ వస్తే ఏమొస్తాయని చెప్పి కాంగ్రెస్ బీజేపీ అంటుర్రా? తెలంగాణ వస్తే ఏమొస్తాయంటారు కాంగ్రెస్ బీజేపీ నాయకులకు నేను చెప్తా ఉన్నా. గోల్ బంగ్లా నుంచి పబ్లు వాడకు డాంబర్ రోడ్డు వేయించింది మేము కాదా? అవునా కాదా? ఈ గోల్ బంగ్లా నుంచి చెండాగల్లి దగ్గర డాంబర్ రోడ్డు వేయించింది నేను కాదా? గక్క నుంచి డోబీగాడి దగ్గర డబుల్ రోడ్డు వేయించింది వాస్తవం కాదా? ఈ సిద్ధులగుట్టకు ఘాట్ రోడ్డు వేయించింది వాస్తవం కాదా? దానిపైన సహజార్జన టెంపుల్ కట్టిస్తున్నది వాస్తవం కాదా? దానికి సెంట్రల్ లైటింగ్ వేసింది వాస్తవం కాదా? మా కిందికి మా అమ్మది ఆరుమూలే, మా మేనమామ యాలరాములు, గాయన వాళ్ళ నుండి నేను కిందాడకట్టు. చిన్నప్పుడు మీ కళ్ళ ముంగట పెరిగిన బిడ్డలు ఇటే ఎక్కుంటుంది, ఊర్లో తక్కువ ఉంటుంటే మా అమ్మ దగ్గర ఎక్కుంటుంది. ఇక్కడ ఆ రాజమణి మా చిన్నమ్మ, రాజమణి అమ్మ మా అమ్మ, మా మేనమామ యాలరాములు. ఈ గల్లిపేట తిరిగితే గోల్ బంగ్లా నుంచి చెండా గల్లి దాకా కాశీ హనుమాన్ ప్రాంత దాకా రోడ్డు మీద ఇటు అటు బిందెలు కొట్లాట. ఒక పాత బోరింగ్ ఉండే కా ముద్రాజ్ సంఘం ముందట. ఆ బోరింగ్ కాడ కొట్టి 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 చప్పలు నొత్తుండే మా అక్క చెల్లెలందరి. నీళ్ళ కోసం పంచాలి, అత్త కోడలు దేవల్ల అత్త దేవల్ల నీళ్లు పంచాలి, బకెట్లదే వల్ల బాజర్లదే వల్ల బిందెలదే వల్ల పంచాలి. అప్పుడే నేను ఒక న్యూస్ చూసిన, ఈనాడు మెయిన్ పేపర్ లో రాజారాం నగర్ లో నీళ్ల కోసం కొట్లాడుకుంటే ఒక కత్తితో ఓడుచుకున్నారు. ఇది వాస్తవం కాదా? ఈ పట్టణంలో నీళ్ల పంచాలి లేకుండానా? అత్త కోడలు నీళ్ల కోసం కొట్లాడలేరా? అట్లాంటిది గీగలిలా అసలు కారు పోకపోతుంది, అటు బిందెలు ఇటు బిందెలు. మధ్యలో మాలాంటి లీడర్ మధ్య నీళ్లు లేవని చెప్పి ఆ ఖాళీ బిందెలు అడ్డం పెట్టి ధర్నా చేసుడు చేయలేరా? చెండగల్లి నేనే చేసాను టీఆర్ఎస్ పార్టీల కాంగ్రెస్ మీద. మీరు నీళ్ళు ఇస్తారా సత్తారా అంటే ఎవడు పట్టించుకోలేడు. మా అక్క చెల్లెకు తాగు నీళ్ళకి ఇబ్బంది ఉండే 4 గంటలకు లేచి 7 గంటల దాకా నీళ్ళ కోసమే ఇబ్బంది ఉండే వాస్తవం కాదా? ఈ ఎల్లక బాధ లేకుండా మంచుకున్నది లేదా? ఏ ఒక అక్క చెల్లె గోల్ బంగ్లాలోని ప్రాంతంలోని అక్క చెల్లెలు నెత్తి మీద బిందెత్తుకొని నీళ్లకు
తెచ్చింది వాస్తవం కాదా? గంగా నీళ్లు గంగాదేవిని ఆర్మూరుకు తెచ్చింది వాస్తవం కాదా? అక్కడ నుంచి అడుగులకు తెచ్చి అడుగుల నుంచి ఇక్కడికి తెచ్చి ఇక్కడ మీ అందరికి బాధ లేకుండా చేసింది వాస్తవం కాదా? గాడు అంటుండేవాడు కొత్త బిచ్చగాడు పొరుగెత్తాడంట. కొత్తగా బీజేపీ అత్తుడు సంక్రాంతి పండుగ గంగిరెద్దులు నడిచినట్టు వాడు ముఖం ఎప్పుడైనా చూసిర్రా మీరు? వాడు అంటుండే నిలబడి గోల్బంగ్ల కూడా జీవన్ రెడ్డి నిన్ను గుద్దుతా, జీవన్ రెడ్డి నీ అన్నదమ్ములు సంపెత్తా. అరే ఈ నీళ్లు తెచ్చినందుకు చంపుతావా నన్ను? కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు చంపుతావా? జీవన్ రెడ్డి నీ ఇల్లు బిల్డింగులు కూలగొడతాను. అరే ఏం చేస్తావో చెప్పు, ఏమి ఇచ్చినవో చెప్పు, ఏం తెస్తావో చెప్పు, నీ మేనిఫెస్టో ఏందో చెప్పు. ఏం చెయ్యకపోతే కడుపులో తలక పెట్టి ఓట్లు అడుక్కో, అంతేనా? ఇవన్నీ ఇడిసబెట్టి గీడ నేను మొన్న గీ గోల్ బంగ్లా నుంచి 4 అడుగులు దాటితే ఈ మసీద్ పక్కన మొన్న కేటీఆర్ సార్ వచ్చింది. మీరు అందరు వచ్చిర్రు, సీఎం సార్ వచ్చినప్పుడు వచ్చిర్రు, కవితకు వచ్చినప్పుడు వచ్చిర్రు, మీరు చాలా మంచోళ్ళు. కేటీఆర్ సార్ వచ్చినాడు, హరీష్ అన్న నందిపేటలో తెచ్చిర్రు, నాకు పక్క మంది వచ్చి నాకు సార్ పేరు తెచ్చింది. ఇది జనమా ప్రపంచనమా అని ముఖ్యమంత్రి గారు అన్నాడు. అల్లేదా? అదే రోజు జీవన్ రెడ్డి నా మీద బాగా అలుగుతాడు అన్నాడు. అన్నాడా? రేపు తర్వాత మళ్ళా తన కొడుకు వచ్చింది కేటీఆర్. గదంతా 70,000 మంది మీరంతా మీరు మేము అందరం నామినేషన్ వేయకొస్తే గాడ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆ డ్రైవర్ గారు ఒక బ్రేక్ కొట్టి తప్పని 20 ఫీట్లు అడుగులకి కిందికి పడ్డా. కిందికి పడితే ఈ దరిద్రులు మాట్లాడతారు బీజేపీ కాంగ్రెస్ ఆడు పడ్డాడు కింద పడి చచ్చిపోతే బాగుండేట్టు. ఓడన్నా గట్ల అంటాడా? పాలోడు కన్నా పగోడికి అట్లా అంటాడా? ఈ సిద్ధులకుంటే శివుడు నాకు లేడా? ఇక్కడున్న అక్క చెల్లెల ఆశీర్వాదం లేవా? మా క్షత్రియుల ఆశీర్వాదం లేవా? మా మైనార్టీ సోదరుల ఆశీర్వాదం నాకు లేవా? ఇక్కడున్నటువంటి నీళ్లు తాగిన మా అక్క చెల్లెల ఆశీర్వాదం లేవా? పడ్డాడు పడితే పీడ పోతున్నాడు. ఇంత అన్యాయమా? నేను ఏం తప్పు చేసినా? ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో డివైడర్ తెచ్చింది నేను కాదా? ఆర్మూర్కు ఆర్డీఓ ఆఫీసు తెచ్చింది నేను కాదా? ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి తెచ్చింది నేను కాదా? దానిలో 25,000 మందికి ఉచితంగా డెలివరీ చేయించింది వాస్తవం కాదా? ఆ 25,000 నా ఆర్మూర్ పట్టణ ప్రజల అక్క చెల్లెలు 7,000 మంది ఉచితంగా ₹1 లేకుండా డెలివరీ అయింది వాస్తవం కాదా? ఈ ఒక్క పట్టణంలోనే 10,000 మందికి వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు 10,465 మందికి ప్రతి నెలకు 2,18,00,000 రూపాయలు ఇచ్చి 76 కోట్లు సంవత్సరానికి ఇచ్చి 196 కోట్లు ఆర్మూర్ పట్టణంలో వాళ్ళకి పింఛన్లు ఇచ్చింది వాస్తవం కాదా? వీడికి గుడ్డి కాళ్ళు ఉన్నాయా? మళ్ళీ వచ్చినప్పుడు మంచిగా నాకు అట్లనే అనిపిస్తుంది. వానికి గుడ్డి కాళ్ళు ఒక్క పింఛన్ల రూపంలోనే 196 కోట్ల రూపాయలు ఇచ్చిన వీళ్ళందరికీ ఆర్మూరులందరికీ 190 లారీలు అవుతున్నాయి పైసలు లారీలలో ఎక్కితే కాదా? అట్లాంటిది ఈ రోజు పట్టణంలో అత్త కోడళ్ళ మధ్య సంబంధాలు బాగలేవా? మా ఆర్మూరు కోడళ్ళు అంటారు అత్తమ్మా బాగున్నావా అంటారు, మామయ్య గోళీలు వేసుకున్నావా అంటారు. అంటారేరా పెద్దమ్మ? కోడలకు బాగా ప్రేమ వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? అత్త సంచి నిండా పైసలు, కేసీఆర్ ఇచ్చిన పైసలు, 2016 ఇచ్చిన పైసలు, ప్రతి అత్త దగ్గర ఖర్చు పోగా మామ ఐదారం మటన్ తెచ్చినా గానీ ఇంకా 1000 దాచుకుంటుంది పెద్దమ్మ. హైదరాబాద్ నుంచి పోరాడితే వాడు అవ్వబాబు రోడ్డు తెత్తలేడు, చక్కగా ఆయి దగ్గరకు సంచి నిండున యూసుడు ఆయన ఇట్లా తాత గట్లుండే నువ్వు బాగా మంచిదనివే మా అవ్వ బాబు కంటే మంచి అని చెప్పి సంచి ఖాళీ చేసిపోడు. ఈ గౌరవం అత్త మామకు, తల్లి తండ్రులకు, కోడళ్ళ ద్వారా, కొడుకుల ద్వారా, మనుమల ద్వారా వచ్చింది కేసీఆర్ ద్వారా కాదా? ఈ గోల్ బంగలో పైసలు ఇచ్చింది వాస్తవం కాదా? ఇదే కాకుండా మార్మూర్ పట్టణంలో ఏ ఒక నా అక్క చెల్లె పెళ్లి కాకుండా ఉన్న బిడ్డ
వచ్చి కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లిళ్ళు చేసింది. వాస్తవం కాదా? వాస్తవం కాదా? ఎంతమందికి చేసిన అనుకున్న పెళ్లిలు మీరు అసలు ఊహించరు కూడా ఊహించరు. 1805 మందికి ఆర్మూర్ పట్టణంలో 1,01,116 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసింది. వాస్తవం కాదా? మరి ఎవరిసారి 1800? నా లగ్గం నవంబర్ 30 తారీఖు ఉంది. పెళ్లి చేసుకుని వీళ్ళు భార్య భర్తలు హైదరాబాద్ ఉన్నారు. కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు. ఇయ్యబొందిన వాళ్ళు పాల్గొండలు ఉన్నారు. కట్నం తీసుకున్న తల్లిదండ్రులు ఇంట్లున్నారు. రానోళ్ళు మాత్రం లక్ష్మక్క గిన కయ్యమాడ నీకున్నారు. అంతేనా? 192 కోట్ల రూపాయలు పింఛన్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంట్లున్నారు, కొంతమంది గీడున్నారు. రానోళ్ళు మాత్రం కయ్యమని గీడున్నారు. నేను కిందికి దిగగానే ఇప్పుడు నా అంగి బట్టి గుంజుతారు కదా. చూడు రెడీ ఉన్నది సోమక్కన అక్క శోభక్కన రామక్క. అబ్బో నీ మీద పాట నడుతుంది మొత్తం. రామక్క ఇప్పుడు కిందికి దిగని నా అంగి బట్టి గుంజుతుంది ఇక నా పింఛన్ ఏది. ఇంకా కూడా పింఛన్ రానోళ్ళు ఎవరైనా ఉంటే బీడీ కార్మికులకు వచ్చి పిఎఫ్ లేనోళ్లకు రాకపోయి ఉంటే, అత్తకొచ్చి కోడలకు రాకపోయి ఉంటే, కోడలకు వచ్చి అత్తకు రాకపోయి ఉంటే, భర్తకు వచ్చి భార్యకు రాకపోయి ఉంటే, ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమంది ఆడబిడ్డలకు సౌభాగ్యలక్ష్మి ద్వారా డిసెంబర్ 4వ తారీఖు తర్వాత 3,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. ఎంత ఇస్తాం? గట్టిగా చెప్పాలి. ఎంత ఇస్తాం? ఎంత ఇస్తాం? ఎవరికి ఇస్తాం? ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆడబిడ్డలు వాళ్ళు ఎవరైనా సరే, అత్త అయినా సరే, కోడలైనా సరే, భర్తకుంటే ఆడోళ్ళు కావాలి. పవన్కు రాదు, వినితకు వస్తుంది, సుజాతకు వస్తుంది, బబ్లుకు రాదు. అర్థమైందా? ఆడబిడ్డలందరికీ ఇస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే ఆడోళ్ళు ప్రేమించబడతారో, ఎక్కడైతే ఆడోళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారో, ఎక్కడైతే ఆడవాళ్ళ ముఖాల్లో సంతోషంతో ఉంటారో ఆ రాష్ట్రం బాగుంటది, ఆ ఊరు బాగుంటది, ఆ పట్టణం బాగుంటది, ఆర్మూరు బాగుంటది. కాబట్టి పథకాలన్నీ ఆడోళ్ళ పేరు మీద. గృహలక్ష్మి తీసుకో, సౌభాగ్యలక్ష్మి తీసుకో, మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీ పేరు మీద రిజిస్ట్రేషన్. ఇంకోసారి పింఛన్లు ఇచ్చినావు కానీ అన్ని బాగా చెప్తున్నావు కానీ మా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సంగతి ఏంది? మా ఇళ్ళ సంగతి ఏంది? 10 ఏళ్ల నుంచి ఇదే చెప్తున్నావు. చెప్తున్నావు. 70 ఏళ్ళ శని 10 ఏళ్ళలో పోతుందా? 70 ఏళ్ళ శని 10 ఏళ్ళలో పోతుందా? ఇంకా చేస్తాం. మళ్ళా గెలిచినాక డిసెంబర్ 4వ తారీఖు తర్వాత ఆర్మూర్ పట్టణంలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే అంతమందికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. 1300 ప్లాట్లలో 300 ఇల్లు కట్టాం. పెర్కిట్లో 600 ఇల్లు కట్టాం. అంకాపూర్లో 200 ఇల్లు కట్టాం. ఇంకా మిగిలిన ఇల్లు కడతాం. కట్టిన ఇల్లు పంచుతాం. లేని వారికి ఇల్లు ఇస్తాం. ఇల్లు లేని వారికి ఇళ్ళ స్థలాలు ఇస్తాం. స్థలం ఉన్నోళ్ళకు గృహలక్ష్మి కింద నా దగ్గర 6,000 ఇల్లున్నాయి. గిట్ల అంటే నీ పేరు కొట్టేస్తా. సప్పట్లు కొట్టకపోతే వాళ్ళ పేరు తీసేస్తా. నవ్వు మొగాలు లేకపోతే వాళ్ళ పేర్లు తీసేస్తా. గిన్నె ఇల్లు కుడిస్తాం. ఇదే కాదు, కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డ 6 నెలల గర్భిణీ స్త్రీ ఉంటే ఆ బిడ్డకు 6 నెలల నుంచి 9 నెలల వరకు పనులు చేయొద్దు, బీడీలు చుట్టద్దు, ఆఫీసులకు పోవద్దని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి సన్న బియ్యం ఇచ్చి కోడి గుడ్డుకిచ్చి కడుపులో బిడ్డను తల్లిని కాపాడింది ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఆ బిడ్డలకు 12,000 రూపాయలు ఇచ్చింది. వాస్తవం కాదా? ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా గర్భిణీ స్త్రీ 9 నెలల నుండి డెలివరీకి ఉంటే ఒక్క ఫోన్ గోల్ బంగ్లా నుంచి కొడితే కుయ్ అని అంబులెన్స్ వచ్చి 100 పడకల ఆసుపత్రి నుంచి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మీ బిడ్డలను తీసుకొని వెళ్ళి ఉచితంగా డెలివరీ చేయించింది మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? 100 పడకల ఆసుపత్రిలో 30 కోట్లు తీసుకొచ్చింది మేము కాదా? మరి సప్పట్లే పాతనే మంచిగుంటే మీకు కోసుడు తీసుడు 50,000 గుంజుడు. 50,000 పోతే గమ్మత్ అవుతుండే, నాకు కూడా గమ్మత్ అవుతుండే.
ఈ రోజు ఉచితంగా డెలివరీలు అవుతున్నాయి. ఆ ఆడబిడ్డకు మళ్ళీ బిడ్డ పుట్టిన కొడుకు పుట్టిన కేసీఆర్ కిట్టు. కేసీఆర్ కిట్ లో తల్లికి చీర, బిడ్డకు బట్టలు. పిరేం సబ్బు, జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు పౌడర్, పిరేం సబ్బు. ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పెడుతుందో మార్మూరు పట్టణంలోని అక్క చెల్లెల పిల్లలు కూడా గదే సబ్బు పెట్టాలని జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు పౌడర్ ఇచ్చింది. వాస్తవం కాదా? ఇవన్నీ ఇచ్చిన తర్వాత పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి ఉయ్యాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లగాడు ఏడిస్తే దోమలు కుట్టకుండా దోమ తెర ఇచ్చిన తర్వాత ఇంకా కూడా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి గల్లు 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 గజ్జలు కొడుతుంది. పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ దాకా డాంబర్ రోడ్, అంగడ్ బజార్ నుంచి చిరాయి దగ్గర దాకా బాద్షన్ రోడ్, ఆర్మోర్ నిజామాబాద్ దాకా డబుల్ రోడ్, అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి దాకా డివైడర్ రోడ్, సెంట్రల్ లైటింగ్ మధ్యలో చెట్లు, వెస్ట్ గోదావరి ఉన్నట్టు మంచిగా చెట్లు, ఆరు నుంచి రాజరమేష్ థియేటర్ నుంచి పెరికిడి దాకా డివైడర్, అటు మామిడిపల్లి దగ్గర 2 బ్రిడ్జిలు, ఆ బ్రిడ్జిల నుంచి ఇటు గోల్ బంగ్లా నుంచి కిందికి రోడ్డు. ఈ రోడ్లన్నీ వేయించింది మీ బిడ్డ జీవన్ రెడ్డి కాదా? మా పవన్ వచ్చి అన్నా నేను చైర్మన్ని, నా ఇంటికాడ అంతా సాగులు పోతారు చెరువు మీకించి, సచ్చిది పోవాలి తెత్త కదా, బర్లు పోతాయి అన్నా, నాకు మినీ ట్యాంక్ బాండ్ కావాలా, నేను చైర్మన్ ఉన్న పేరు కానీ నా దగ్గరికి ఎప్పుడొస్తారు అటు సైడ్ అంటారు. కట్ట మీదకి మల్లరెడ్డి చెరువు కట్ట మీదకి ఇవాళ ఎట్లా చేసినా చూసిర్రా? గమ్మత్ లేదా? 3 కోట్ల రూపాయలు మల్లారెడ్డి చెరువు మీద మినీ ట్యాంక్ బండి వేస్తే పొద్దున లేస్తే 1000 మంది, సాయంత్రం 1000 మంది తిరుగుతుంది. వాస్తవం కాదా? ఆ గల్లీకి కళ వచ్చింది. వాస్తవం కాదా? మీ భూముల ధరలు డబుల్ అయింది. వాస్తవం కాదా? మీ ఇల్లు ధరలు బాగానే వాస్తవం కాదా? ఎక్కడి గల్లేడైనా అక్కడికి వస్తున్నది. వాస్తవం కాదా? మరి సిద్ధుల గుట్టకు ఘాట్ రోడ్డు, అటు పక్కన గూండ్ల చెరుకు రోడ్డు, ఇటు పక్కన పెరికిట్లో కూడా 3 కోట్ల రూపాయలతో ఇంకొక ట్యాంక్ బండి చేస్తున్నాం. వాళ్ళు అంటుండే బీజేపీ కాంగ్రెస్ వచ్చి జీవన్ రెడ్డి నువ్వు ఏం చేసినవురా అంటుండు. ఇవన్నీ చేసింది నేను కాదా? ఇవన్నీ చేసింది కాదా? కళ్యాణ లక్ష్మి ఇచ్చింది. వాస్తవం కాదా? కేసీఆర్ కిట్ ఇచ్చింది. వాస్తవం కాదా? రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ ఆఫీస్ తెచ్చింది. వాస్తవం కాదా? ఈ మున్సిపాలిటీకి 150 కోట్ల రూపాయలతో 72 రోడ్లు వేస్తున్నది. వాస్తవం కాదా? దేవాంగ సంఘంకు ఫంక్షన్ హాల్ కట్టించింది. వాస్తవం కాదా? క్షత్రియులకు 2 ఎకరాలు ఇచ్చింది. వాస్తవం కాదా? పద్మశాలకు పెరికిట్లో ఫంక్షన్ హాల్ కట్టించింది. వాస్తవం కాదా? 300 కాపులకు కాశీ హనుమాన్ పంతకు భూమి, కాపెల్లి పంతకు పైసలు, పిప్రి గైని పంతకు 3000 గజాలు, బాజన్న గారి గైని పంతకు 1 ఎకరం జాగా, కోట్ల రూపాయలైన విలువైన భూములు 300 కాపులకు ఇచ్చింది. వాస్తవం కాదా? ఇక్కడ క్షత్రియులకు సహసార్జన టెంపుల్ మేడ మీద కడుతుంది. వాస్తవం కాదా? మరి సప్పట్లో క్షత్రియులు దాని పక్కన ధ్యాన మందిరం మీకు ధ్యానం చేసుకొని కట్టించింది. వాస్తవం కాదా? లోపల శివుడు మీకు శివభక్తి ఇస్తలేడా? ప్రతి సోమవారం అన్నదానం జరుగుతలేదా? జరుగుతుందా లేదా? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కూడా మొన్న దాకా రోజు పువ్వ జరగలేదా? ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మా అక్క చెల్లెలకు గింతగానం పనులు నేను చేస్తున్నాం. ఈ కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెళ్ళు నాకు 10 ఓట్లు ఎత్తే 1000 ఓట్లు రావా? వస్తాయా రావా? 1800 మంది మంచికి 10 ఓట్లు వేస్తే 20,000 ఓట్లు రావా? వాళ్ళు పెళ్లి చేసుకుని హైదరాబాద్ ఊరు అవ్వ బాపు ఇంట్లున్నారు, ఇయ్యమంది నోళ్ళు పోదన్నున్నారు. మరి నా పెళ్లి నవంబర్ 30 తారీఖు ఎవరు చేయాలి? నా పెళ్లి ఎప్పుడో నేను గెలవక ముందు ఎవడైనా ఒక 5,000 ఇచ్చిండా? పెళ్లికి 10,000 ఇచ్చిండా? 20,000 ఇచ్చిండా? 1000 రూపాయలు ఏమైనా ఇచ్చిండా? 1870 మందికి కాదు 1,01,116 రూపాయలు ఇచ్చింది. వాస్తవం కాదా? గాళ్ళు మంచికి 20 ఓట్లు ఎత్తే 2 లక్షల ఓట్లు రావా? వస్తాయా రావా? అదే కాకుండా మా మైనార్టీ సోదరి మనులకు
ఇమాం మౌజంలకి వారికి తనఖా ఇస్తుంది వాస్తవం కాదా? వారికి షాదీ ముబారక్ ఇస్తుంది వాస్తవం కాదా? हमारा बहनी लोगों का बेटे पढ़े तो 1,25,000 खर्चा करके उसके लिए 204 गुरुकुल पाठशाला हमने नहीं लाया नहीं लाया। जिरायत नगर में 5,000 गज दे के शादी खाना बनाया नहीं बनाया? इससे पहले कोई बनाया? ये 60 साल में कभी कोई पूछा? शादी मुबारक हमने दे रहे, शादी खाना हम बना रहे, बहनी लोगों को हम अच्छा देख रहे, इतना काम अच्छा कर रहे। ఇవన్నీ పనులు చేస్తున్నా బాగా సేపు అయింది కదా, మీరు వచ్చి గంట అయిందా? ఇక చేసిన మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీ పెళ్లిలకు పేరెంటాలకు వచ్చిన ఈ బీజేపీ ఎప్పుడన్నా వచ్చిండా? మీరు దావకాలలో ఉంటే మాట్లాడిచ్చిండా? ఈ కాంగ్రెస్ వాడు ఎప్పుడన్నా వచ్చిండా? ఈ బీజేపీ ఎప్పుడైనా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిండా? ఎన్ఓసీలు ఇచ్చిండా? మీ మోకాల చిప్పల ఆపరేషన్ చేసిండా? మీ కడుపు నొప్పి వస్తే చేసిండా? మీ హార్ట్ అటాక్ వస్తే వచ్చిండా? మీ బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా? వాడు వచ్చి ఇలా మాట్లాడుతుండు 30 ఏళ్ళ తర్వాత. ఎన్ని ఏళ్ళు అయింది పోయి? 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ వయసులో పోయిండు. 60 ఏళ్ళు ముసలైనాక వచ్చి పింఛనిత్తం కదా సప్పుడాకి ఇంట్లో కూర్చుంటే అంతేనా కాదా? ఇవాళ మాట్లాడుతుండు అవ్వకు పువ్వ పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు వేస్తాడా? అవ్వకు పువ్వ పెట్టినోడు ఎవరైనా చిన్నమ్మకు బంగారు గాజులు పెడతా అంటే నమ్ముతారా? ఇన్ని రోడ్లు నేనేసి నీకు దమ్ముంటే మా గోల్ బంగ్లా చౌరస్తాలో వచ్చి చెప్పండి రా, మీరు చేసిన పనులు చెప్పండి. నేను సిద్ధులగుట్ట ఘాట్ రోడ్ చేసిన, నువ్వు ఇంకో రోడ్ ఇయ్యు. నేను 1,01,116 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, నువ్వు ఒక కళ్యాణ లక్ష్మి ఇయ్యు. నేను 2,016 రూపాయల పింఛన్లు ఇస్తున్నా, నువ్వు ఒక పింఛన్ ఇయ్యు. అమ్మకు డబ్బులు ఇయ్యు. నువ్వు మోడీ కదా, పెద్ద కదా, నువ్వు ఎంపీ గెలిచినావు కదా, నీ బీజేపీ నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు కదా, వాస్తవం కాదా? నేను ఈ సందులో డాంబర్ వేసిన, నువ్వు గా సందులు ఇయ్యు. వాస్తవం కాదా? నేను ఇక్కడ రోడ్ వేసిన, నువ్వు పవన్ సందులో రోడ్ ఇయ్యు. నేను ఇక్కడ రోడ్ వేసినట్టే నువ్వు కక్కడ ఒక రోడ్ ఇయ్యు. డబుల్ పనులు అవుతాయి కదా. ఏమన్నా వేసిండా? ఎప్పుడైనా మాట్లాడిచ్చిండా? వారి ముఖం మీకు తెలుసా? మీ ముఖం వారికి తెలుసా? నేను ఒక డౌట్ ఉన్నది నాకు. ఆ ఆలూరు బైపాస్ రోడ్ దగ్గర వీని దించేసి, మీరు డ్రైవర్ని దించేసి కారు తాళం ఇయ్యాల. కారు తాళం ఇస్తే గోల్ బంగ్లాకు రారా చిన్న అనాల. వస్తాడా? గోల్ బంగ్లా తెలుసా? మా కత్రీలు తెలుసా? మా క్షత్రియులు తెలుసా? మా మునురుగా ముద్దు బిడ్డలు తెలుసా? మా యువకులు తెలుసా? మా సిద్ధులగుంటే ముఖం చూసిండా? ఎప్పుడైనా వచ్చిండా? నడుచుకుంటూ ఎక్కిండా? బాధలు పడ్డాడా? నీళ్ళ బాధలు చూసిండా? నేను అంటున్నాను, నేను లోకల్ అట. వీడు లోకల్, వాడు లోకల్. అరే మా అవ్వదే లోకల్ రా, నువ్వెవడరా? మా అవ్వ పుట్టిందే 6 మూట్ల గీ గల్లెల కిందికి. వాడు ఈడేం మాట్లాడుతుండు, వాడేం మాట్లాడుతు, చేసింది చెప్పాల. మా అక్క చెల్లెలకు నేను అంటున్నా, నేను చేసింది అంతకంటే చెప్పినా కదా, మీరు చెప్పండి రా నాయన, మీకు దండం పెడతాం. మీ వాళ్ళ తిట్లే నాకు ఆశీర్వాదాలు కాదా? అస్సలు ఓడతలేరమ్మా. ఇంకా కింద పడితే సత్యపోపు అంటారా ఓడన్నా? అంటారా? పాపం నలగదా? శివుడు ఊకుంటారా? శివుడు ఆజ్ఞ లేని సీమన్న కుడతాడా? నేను 7 ఏళ్ళ పువ్వు తింటాను శివుడి పేరు మీద. ఒక్క పొత్తు మందు బంద్ చేసిన, అన్నం బంద్ చేసిన, అన్ని బంద్ చేసిన. వాస్తవా కదా? నాకట శివుడు ఆజ్ఞ లేని సీమన్న కుడుతుందా? అరే గోంతతో కింద పడితే పోకుండా కీడ మీ గల్లీలో పడ్డా. బాధ ఏందంటే చెప్పకపోతుంటుంది. మీరు చూసిరు కదా, చూసి నాకు ఒక 5,000 మంది ఫోన్ చేసారు. ఆర్మూర్ పట్ట అన్న మంచుకున్నావు ఆయన అని చెప్పి బాధపడుకుంటా ఏడ్చుకుంటా ఫోన్ చేసి, నాకేం ఒక గీత కూడా గీయలేదు. వేరేదైతే పట్టెలు కట్టుకొని తిరుగుతుండే. వాస్తవం కాదా? గిన్ని బరువు చేసిన, చేసిన, చెప్పిన, ఇంట్లోకి నీళ్ళు ఇచ్చిన, బిడ్డ పెళ్లి చేసిన, దావకాళ్ళు చూపించిన, బిడ్డ డెలివరీ అయితే ఉచితంగా చేయించిన, ఆ బిడ్డకు కేసీఆర్ కిట్ ఇచ్చిన, మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, అంగడి బజార్ తెచ్చిన, అంగడి బజార్లో తెచ్చి నాన్ వెజ్ మార్కెట్కు 13 కోట్లు తెచ్చిన, దాన్ని తీసుకుపోయి పెరికిట్లో పెట్టిన, ఇక్కడ తెచ్చి నాన్ వెజ్ మార్కెట్ 5 కోట్లతో కట్టిన, మున్సిపాలిటీ అంబేద్కర్ చౌరస్తాలో లైట్లు పెట్టిన, ఐమాక్స్ లైట్లు పెట్టిన, అన్ని చేసిన
మీ కడుపుల తలకాయ పెట్టి మళ్ళీ నన్ను ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను. నన్ను గెలిపిస్తారా? గాళ్ళు గెలిపిస్తారా? గీళ్ళు గెలిపిస్తారా? నువ్వు కళ్యాణ లక్ష్మి కట్టి చెప్తా చూడు, ఏమనకపోతూ ఉంటే గీళ్ళు గెలిపిస్తారా? యువతకు ఉద్యోగాలు కూడా ఇస్తాం, 100% ఇస్తాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది, కరెంట్ 24 గంటలు అయిపోయింది, రైతు బంద్ అయిపోయింది, కళ్యాణ లక్ష్మి బిడ్డకు పెళ్లి చేసి అయిపోయింది, యాదవులకు గొర్రెలు ఇచ్చుడు అయిపోయింది. మిగిలింది 2 ఉన్నాయి. ఒకటి డబుల్ బెడ్రూమ్లు, 2ది పిల్లగాళ్ళకు ఉద్యోగాలు. అవి ఇస్తాం. వేస్తావా? మరి గెలిపిస్తావా? గెలిపిస్తారా? నన్నే గెలిపిస్తారా? నాకే గుర్తుతారా? నాకే వేస్తారా? నన్నే గెలిపిస్తారా? సారుకే వేస్తారా? కారుకే వేస్తారా? రావాలి జీవన, కావాలి జీవన, గెలవాలి జీవన. గిట్ల అంటే పింఛన్ 5,000 వస్తుంది నీకు. సరే, ఒక్కసారి నాకు కడుపు నిండలేదు, ఒక్కసారి నన్ను గెలిపించడంతా చేతులు ఎత్తురి. ఇక్కడ గక్కడ మైనార్టీ हमारा भाई लोग पूरा हाथ उठा रहे, सब अरे 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 अबे 10,000 लोग हो गए हम, एक हाथ बस नहीं हुआ. 2 చేతులు ఎత్తండి, 2 ఫోటోలు తీసుకొని తొందరగా తీయండి. ఇన్ని చేతులు, ఇన్ని గన్ని అక్కడ గోల్ బంగ్లా చేరేస్తారు చెక్కుడు దగ్గర ఎత్తుతారు. రవిగౌడు నీ సంగతి ఏం సంగతి? రవి ముదిరాజు గక్కడ గిక్కడ అమ్మ నాకు కడుపు నిండింది, మీ కాలు నొత్తున్నాయి, మీరు ఇంటికి మళ్ళా గెలిస్తే ఏమిస్తావు అంటుర్రా? మళ్ళా గెలిస్తే ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెళ్ళందరికీ రేషన్ కార్డులు ఎంతమందికి ఉంటే అంతమందికి దొడ్డు బియ్యం బంద్ చేసి సన్న బియ్యం ఇస్తాం. ఏమిస్తాం? చప్పట్లు కొట్టడానికి దొడ్డు బియ్యమే ఇస్తాం. ఏమిస్తాం? సన్న బియ్యం ఇస్తాం. మా ముసలిళ్ళు వచ్చిర్రా, మా బీడీ కార్మికులు వచ్చిర్రా, మా వికలాంగులు వచ్చిర్రా, మా ఒంటరి మహిళలు వచ్చిర్రా. వాళ్ళకు పింఛన్లు ఎంత వస్తున్నాయి ఇప్పుడు? 2016 మింగుతావురా నువ్వు ఈ డాలింగ్. 2016 రూపాయల పింఛన్లు వస్తున్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతులందరికీ 5,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. ఎంత ఇస్తాం? ఇది ఎప్పుడు అంటే, జీవన్ రెడ్డి నీ తమ్ముడిని నిన్ను పొడిచేస్తా, నీ బిల్డింగ్ కూలగొడతా, నీ ఇల్లు చేసి. ఇది ఎప్పుడా? అరే బీజేపీ నాయకులారా, మీరు పింఛన్ ఎంత ఇస్తారు, కళ్యాణ లక్ష్మి ఎంత ఇస్తారు, మా బిడ్డలకు డెలివరీ ఎంత చేయిస్తారు, ఎన్ని దవాఖాన్లు ఇస్తారు, ఎన్ని రోడ్లు ఇస్తారు. సిద్ధుల గుట్టకు నేను అటు సైడ్ నుంచి రోడ్ వేసిన, నువ్వు గిట్ సైడ్ నుంచి రోడ్ వేయరా? ఈ ఎంపీ నాకంటే పెద్ద కదా, ఆ గుండు గారు అన్ని మీరు గెలిపించారు కదా. నన్ను గెలిపించారు, వాడిని గెలిపించారు. ఎప్పుడైనా వచ్చిందా? వాడి ముఖం తెలుసా? మన ముఖం ఆడికి తెలుసా? ఈ బీజేపీ కొత్త పిచ్చగాడికి తెలుసా? వీడొచ్చి నువ్వు గిన్నె పోటీవాడు, అభివృద్ధిలో నాతో పోటీవాడు. అదే విధంగా ఒక్క రైతులే కాదు, రైతు బీమా ఆకస్మికంగా రైతులు మరణిస్తే 48 గంటల్లో 5 లక్షల రూపాయలు ఎట్లయితే ఇస్తున్నామో, ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ పట్టణంలోని నా అక్క చెల్లెళ్ళందరికీ ఆకస్మికంగా ఎవరైనా మరణిస్తే, భర్త చనిపోతే భార్యను పట్టించుకోడు కాంగ్రెస్ వాడు, భార్య చనిపోతే భర్త పిల్లల్ని పట్టించుకోరు. అట్లాంటి వాళ్ళందరికీ 48 గంటల్లో 5 లక్షల రూపాయలు ఇస్తాం. రైతులకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెలకు, మైనార్టీలకు కూడా ఎన్ని గంటల్లో ఇస్తాం? కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా పేరు ఇస్తాం. మంచిది కాదా? మంచిదా కాదా? దానితో పాటు ఇంకా కూడా 400కే కేసీఆర్ సిలిండర్ బుడ్డి. ఎంతకు? బీజేపీ ఎంతకు? ఆడు మా ముసలిల పైసలు పుచ్చుకుంటారు మోడీ.
మేము పింఛన్లు ఇస్తే 800 గుంజుకొని 1200కి ఇస్తాడు, అంతేనా? కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కేసీఆర్ సిలిండర్ పుట్టి ఎంతకిస్తా గాలకద్దా అద్దా ఎంతకిస్తాం? 400 రూపాయలకే సిలిండర్ పుట్టిస్తాం. వైద్యం ఆరోగ్యంతో ఎవరైనా దావకాలలో ఉంటే వాళ్ళందరికీ 15 లక్షల వరకు వైద్య సహాయం చేస్తాం. ఎంత చేస్తాం? ఇవన్నీ ఇస్తాం. మంచిదేనా? మళ్ళా మీ దయ వల్ల, ఆ శివుడు దయ వల్ల, దేవుడి దయ వల్ల నాకు 1వ నంబర్ వచ్చింది. ఎంత వచ్చింది? నేను అన్నిట్లా నంబర్ 1. 100 పడగల ఆసుపత్రి మొదటి 100 పడగల ఆసుపత్రి మనదే, ఆర్టీఓ ఆఫీసు మొదటిది మనదే, సిద్ధులగుట్ట ఘాట్ రోడ్ మనదే, పంచగోడ బ్రిడ్జ్ మనదే. మళ్ళా మొదటి సీటు ఆర్మూర్ ఏ ఆశన్న గారి జీవన్ రెడ్డి ఏ నంబర్ 1 టికెట్ మనదే ఏ, అంతేనా? అందుకోసమే నా నంబర్ ఎంత నంబరు? 1వ నంబర్ ముద్దు, ఇంకో నంబర్ వద్దు. 1వ నంబర్ ముద్దు, ఇంకో నంబర్ వద్దు, అంతేనా? అందరు ఒకటికే కుదుతారా? గిట్ల పోగానే డబ్బా గిట్లుంటది, గీడ తెలుతుందా? ఇంకా కూడా ఊళ్ళకొని తినకపోతే ఓట్లు పోతాయి కదా. పట్టుకోరా, మా చైర్మన్ ఈడొకటి దొరికిందా? గీ 1వ నంబర్ ఉందా? మీదికి లేపురా నాయన. గిది 1వ నంబర్ ముద్దు, ఇంకో నంబర్ వద్దు. ఇట్లా గుద్దితే 10,000 ఓట్లు మెజార్టీ రావాలి. ఎంత రావాలి? గిట్లా గీ 1వ నంబర్ కారు గీ ముఖం ఉంటుంది. ఏ ముఖం ఉంటుంది? గీ ముఖం ఉంటుంది. పాడుబెట్ట ముఖాలు ఉండవు. మీ బిడ్డ ముఖం ఉంటుంది, మీ కడుపులో పుట్టిన బిడ్డ ముఖం ఉంటుంది, మీరు పెంచి పోషించిన బిడ్డ మీ జీవన్ రెడ్డి ముఖం ఉంటుంది. పక్కన కారు ఉంటుంది. కారుందా? గీడ నా ముఖం ఉందా? గీడ కారు ఉందా? గీడ లైట్ ఉందా? గిట్లా ఇక్కడ గక్కడ ముసలిళ్ళు గక్కడ మీరు ప్రవేశం చేయకూరి, తింటారు కూర్చుంటారు, అట్లా చేయకూరి, ఓకేనా? ఇక 1వ నంబర్ చూసిర్రా? గక్కడి ಮೇಲೆ చూసిర్రా? గిక్కడి ಮೇಲೆ చూసిర్రా? గిట్టు వైపు ఉన్నారు, సత్తగా ఉన్నారు. ఇట్లా లేట్ అయింది. మీ అందరికి ధన్యవాదాలు. స్త్రీల యొక్క ఆత్మీయ సమ్మేళనం ఉంది. చూడాలి, మీకు 2 ఎకరాల భూమి ఇచ్చిన ఆ భూమి దగ్గర మీరు రావాలి. ఎత్తున విజయవంతం చేసినటువంటి వార్డ్ కౌన్సిలర్లకి, చైర్మన్ పండిత్ వినీత పవన్ గారికి, మున్నా బాయ్ గారికి, అదే విధంగా డార్లింగ్ రమేష్ గారికి, శ్యామ్ గారికి, సుకేష్ గారికి, రాజు గారికి, బబ్లు గారికి, రాజారెడ్డి గారికి, పడాల గణేష్ గారికి, దినేష్ గారికి, కర్తం దినేష్ గారికి, ఏడున్నాడు సడక్ వినోద్ గారికి, కిందికి పోయిండా రాజారెడ్డి గారికి, అన్నిటికంటే మా తల్లులకు హృదయపూర్వక పాదాభివందనం.